వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల పాలన విశిష్టత తెలిపేందుకు కాకతీయ కళల జాతర హన్మకొండ చేతన కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13, 15, 17 తేదీలలో కాకతీయ కళల జాతర ఓరుగల్లు మహాసాంస్కృతిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవస్థాపక సభ్యులు ఆకుల నాగేశ్వరరావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ, 1000 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, కళావైభవం, అలాగే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు భారతదేశంలోనే అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు పేరని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 800 ఏళ్లుగా ఈ నేలకు కరువు రాకుండా చేసినటువంటి కాకతీయులను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేలను పరిపాలించినటువంటి రాజులు కానీ రాజ్యాలు కానీ అందరూ కూడా ఇక్కడి నుంచి సంపదను తీసుకొని పోయిన్లు, కానీ కేవలం కాకతీయులు మాత్రమే ఇక్కడ సంపదను సృష్టించిపోయిన్లు. కొన్ని వందల చెరువులను తవ్వించి కొన్ని వేల కుటుంబాల వ్యవసాయానికి జీవనాధారం కలిగించినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తలుగా మనం వాళ్ళను భావించాలి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఎడారి ప్రాంతం లోపల నీటి నిలువ కట్టడాల కోసం కాకతీయులకు సంబంధించినటువంటి గొలుసుకట్టు చెరువుల విధానాన్నే నేటికి ఫాలో అవుతున్నారు. ఈ మధ్యన కట్టినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణంలో కూడా కాకతీయుల యొక్క ఇసుక పునాది యొక్క టెక్నాలజీ ఆధారంగానే అంత పెద్ద టెంపుల్ను కట్టడం జరిగింది. అంటే భారతదేశం మెచ్చుకునేటువంటి, ఈ ప్రపంచమే ఆచరించేటువంటి ఒక నిర్మాణ ఆకృతిని సృష్టించిపోయిలు కాకతీయులు. వాళ్ళు పాలించినటువంటి గడ్డ మీద పుట్టినందుకు మనమందరం గర్వపడాలి. అదేవిధంగా వారిని భావితరాల పాటు స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాకతీయ కళల జాతర అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఓరుగల్లు అనేటువంటిది జానపదానికి పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నటువంటి ఓరుగల్లు సంస్కృతిలో ఉన్నన్ని కళారూపాలు మరి ఏ జిల్లా సంస్కృతిలో కానీ ఏ రాష్ట్ర సంస్కృతిలో కానీ లేవు. అన్ని కళారూపాలు ఇక్కడున్నాయి. ఇక్కడ పుట్టినటువంటి కవులు కానీ కళాకారులు కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి కవులు, గాయకులు, కళాకారులు పుట్టిన్లు. అటువంటి గొప్ప కళామా తల్లి కన్నబిడ్డలను కన్నటువంటి ఈ ఓరుగల్లు నేల మీద పుట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సారంగపాణి శంకరన్నల పేరు మీదుగా ఈ కార్యక్రమాల సందర్భంగా ఒక అవార్డును అందజేస్తున్నాం. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి, అక్షరాలు నేర్వనటువంటి మట్టి పాటల పుట్ట ఒక మట్టి కవి స్వర్గీయ అందశ్రీ గారి పేరు మీద ఒక అవార్డును, ఉత్తమ రచయిత అవార్డుని ఇస్తున్నాం. అదేవిధంగా ఈ గడ్డపై పుట్టి కొన్ని వేల మంది విద్యార్థులను దేశభక్తులుగా తయారు చేసినటువంటి అభినవ వివేకానంద గుజ్జుల నర్సయ్య గారి పేరు మీద ఒక సేవా పురస్కారాన్ని అందజేస్తున్నాం. కాబట్టి వరంగల్ బిడ్డలందరూ ఎక్కడున్నా కూడా ఈ కాకతీయ కళల జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. సంకల్పం లేనిది ఏది సాధ్యం కాదు. ఒక సంకల్ప దీక్షుడిగా ఆకుల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయనతో పాటు నడిచే అవకాశాన్ని నాకు కలిగించినందుకు నిజంగా అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, మే 13, 15, 17 తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కళల జాతర, ఓరుగల్లు కళల జాతర నిర్వహిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు సోషల్ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దిగ్విజయంగా మీ ప్రసార మాధ్యమాలలో మాకు ప్రపంచానికి తెలిసే విధంగా మీరు ప్రసారం చేయాలని, అదేవిధంగా పత్రికా రంగంలో మీ రాసే ప్రతి వార్త ప్రపంచానికి తెలిసే విధంగా మేము చేసే ఈ కార్యక్రమానికి ముందుగా 4వ స్తంభం లాంటి మీడియా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడున్న వరంగల్లో పుట్టి పెరిగిన విదేశాలలో ఉన్న మన ఓరుగల్లు బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే
కళాకారులకు నూతన కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరికి ప్రచార మాధ్యమాల్లో మా యొక్క కార్యక్రమాన్ని మీరు తీసుకోపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.